మొదటి దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము. తన జనులకు ఇశ్రాయేలీయుల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా స్థిరపరచునని దావీదు గ్రహించెను. ఇశ్రాయేలు మీద రాజుగా దావీదును దేవుడు స్థిరపరిచాడు. దీన్ని దావీదు చాలా స్పష్టంగా గ్రహించాడు. కృపలో కూడా స్థిరపరచబడట అనేది ఉన్నది. అది ఏంటది? నీవు ఆ విధముగా స్థిరపడినప్పుడు నీవు ఎల్లప్పుడూ దేవుని చిత్తాన్ని వెతుకుచూ ఉంటావు. నీవు దేవుని చిత్తమును వెతకనప్పుడు నీవు ఆ విధముగా స్థిరపడి లేవు. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు అని కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 నుండి 10 వచనాల్లో చదువుచూ ఉన్నాము. దేవుని జ్ఞానంలో నీవు అభివృద్ధి చెందినప్పుడు ఆత్మీయంగా స్థిరపరచబడతావు. నీవు ఆయన చిత్తంలో ఉన్నప్పుడు మాత్రమే నీవు దేవుణ్ణి సంతృప్తిపరచగలవు. ఆయన చిత్తంలో ఉన్నప్పుడు మనము ఆత్మీయ అవగాహన మరియు జ్ఞానాన్ని పొందుకుంటాము. దేవుని చిత్తమును తెలుసుకొనుటకు ప్రయత్నించడం ద్వారా ఒక క్రైస్తవుడు అభివృద్ధి చెందుతూ ఉంటాడు. దేవుడు మనలను గ్రహించినప్పటికీ మనము ఆయన్ని గ్రహించలేము. అడుగుటలో తప్పిపోవుట ద్వారా మనలను మనము సమస్యల్లో నడిపించుకుంటాము. అప్పుడు మనం అడుగు వాటిని ఆయన మనకివ్వడు. దేవుని తిరస్కారములు దీవెనలు. మనలో చాలామందిమి ఆయన తిరస్కరించిన వాటి కొరకు దేవుని స్తుతించుట అవసరమై ఉన్నది. యోహాను సువార్త 11వ అధ్యాయము 41-42 వచనాలు. తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును అని యేసు ప్రార్థించాడు. కుమారుడు మరియు తండ్రికి మధ్య పరిపూర్ణమైన అవగాహన ఉన్నది. ఆత్మీయ జీవితంలో స్థిరపరచబడట అనగా దేవుని చిత్తమును ఎరుగుట మరియు చేయుట. దేవుని చిత్తమును తెలుసుకొనుటకు నీవు వేచి ఉండగా దేవుని చిత్తమును చేయుటకు నీవు బలపరచబడతావు. ఆ విధముగా ఆయన చిత్తమును చేయుటకు బలపరచబడుచూ ఉండగా ప్రత్యక్షత వస్తుంది. ప్రతి సత్కార్యంలో మనము పరిపూర్ణులముగా ఉండాలని దేవుడు మనలను కోరుచున్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 21వ వచనము. యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. మనము ఒక మంచి కార్యం ప్రారంభించవచ్చు గాని అది అపజయము మరియు అవమానముతో ముగియవచ్చు. అయితే నీవు దేవునితో మాట్లాడుచున్నప్పుడు మరియు దేవుడు నీతో మాట్లాడుచున్నప్పుడు ఆయన పరిపూర్ణ చిత్తమును నీవు తెలుసుకుంటావు మరియు దానిని పరిపూర్ణముగా చేయుటకు బలపరచబడతావు. ఆయన చిత్తమును చేయుటకు మనం ప్రయత్నించుండగా మనతో దేవుడు సంతృప్తి చెందిన స్థానంలోనికి మనం వస్తాము. మనలో కొంతమందిమి దేవునికి బాధను కలిగిస్తాం. కొన్ని విషయాలు మనము చేయుటకు దేవునికి ఇష్టము లేదని మనకు తెలిసినప్పుడు కూడా మనం వాటిని చేసేవారంగా ఉంటాము. నిజానికి దేవుణ్ణి శోధిస్తూ చేయవచ్చునా అని ఆయన మనం మరలా అడగకూడదు. అలా నీవు అడిగినట్లయితే అవును నీవు దాన్ని చేయవచ్చు అని చెప్పుటకు సాతాను సిద్ధంగా ఉంటాడు. మన దురభిమాన పాపములను బట్టి మనము వెనుకకు జారుతూ ఉంటాము. కొంతమంది పెద్ద కూటాల్లో సాక్ష్యమిచ్చుటకు చాలా ఆతురపడుతూ ఉంటారు. మన అనుభవాలను మనం ప్రదర్శించకూడదు. ప్రాముఖ్యత మరియు కీర్తి కొరకైన కోరిక సాతాను నుండి వచ్చున్నది. చాలామంది బాగా ప్రారంభిస్తారు కానీ పూర్తి చేయరు. ఎందుకంటే అది తప్పైన కోరికలను బట్టి. దేవుని చిత్తం మనకు ఎల్లప్పుడూ శ్రేష్టమైనదిగా ఉండును. రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు
ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. నీవు చేయగల చాలా మంచి విషయాలున్నవి గాని అవి మీ కొరకైనవి కావు. అక్కడ అంగీకారమైన విషయాలు చాలా ఉన్నవి గాని మీ కొరకు పరిపూర్ణమైనది ఏదో దేవుని నుండి నీవు తెలుసుకొనవలసి ఉన్నావు. నీవెల్లప్పుడూ ఈ విధముగా ప్రయత్నించున్నప్పుడు దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉంటాడు. దేవుని చిత్తాన్ని వెదుకుచు నీ చిత్తము చేయుటకు ఆయన్ను ఒత్తిడి చేయవద్దు. దేవుని తెలుసుకొనుటకు మరియు దేవుని చిత్తము చేయుటకు ప్రయత్నించని ఒక క్రైస్తవునితో వెళ్ళవద్దు మరియు నివసించవద్దు. అది నిన్ను క్రిందకు లాగును.